రేపు జరగబోయే పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఏర్పాట్ల వివరాలను మా ప్రతినిధి మురళి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించడానికి జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు కూడా చేసింది. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ పోలింగ్ జరగడానికి జిల్లా అధికార యంత్రాంగం అంతా కూడా ఏర్పాట్లు చేసింది. ప్రస్తుతం మనం పులివెందల ఎంపీడీఓ కార్యాలయంలో ఉన్నాం. ఇక్కడ నుంచి కూడా ఈ పులివెందల మండలం జెడ్పీటీసీ పరిధిలో జరిగేటువంటి పోలింగ్ కేంద్రాలన్నిటికీ కూడా ఎన్నికల సామాగ్రి బ్యాలెట్ బాక్సులన్నీ కూడా ఆయా పోలింగ్ కేంద్రాలకు తరలించేటువంటి కార్యక్రమం కూడా ఉదయం నుంచి కూడా కొనసాగుతుంది. మనం చూడొచ్చు ఎన్నికల సామాగ్రి సిబ్బంది అంతా కూడా ఈ 15 పోలింగ్ కేంద్రాల పరిధిలో ఉన్నటువంటి సిబ్బంది అంది కూడా ఇవాళ సాయంత్రం లోపు ఆయా పోలింగ్ కేంద్రాలకు వెళ్లడానికి కూడా సామాగ్రి అంతా కూడా సిద్ధం చేసుకుంటున్నారు. మనం ఆ దృశ్యాలను కూడా ప్రత్యక్షంగా చూడొచ్చు. ప్రధానంగా ఈ పులివెందల జెడ్పీటీసీ పరిధిలో 15 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. 10,600 మంది ఓటర్లు రేపు ఓటు హక్కు వినియోగించుకునేటువంటి అవకాశం ఉంది. ఈ 15 పోలింగ్ కేంద్రాలు కూడా అత్యంత సమస్యాత్మకమైనవి కావడంతో పోలీసులు కూడా పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టారు. ఈ ఎన్నికలకు సామాగ్రికి సంబంధించి ఆ సమస్యాత్మక ప్రాంతాల్లో ఎలాంటి భద్రతా చర్యలు చేపట్టారు, పోలింగ్ సిబ్బందికి ఎలాంటి సూచనలు చేశారు అనే దానిపైన మనతో మాట్లాడడానికి ఆర్ఓ వెంకటపతి గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఈ పులివెందుల ఎన్నికలకు సంబంధించి సామాగ్రి అంతా కూడా తరలిస్తున్నారు. ఏర్పాటు ఎట్లా సాగుతున్నాయి? ఏర్పాట్లు అన్నీ పూర్తయ్యాయండి. ఇప్పుడు రేపు మార్నింగ్ 7 గంటలకు పోలింగ్ స్టార్ట్ అవుతుంది. సాయంత్రం 5 గంటలకు ఎండ్ అవుతుంది. రిసెప్షను రేపు పోలింగ్ పూర్తయిన తర్వాత కడప మనో పాలిటెక్నిక్ దగ్గర రిసెప్షన్ పెట్టడం, అక్కడ కౌంటింగ్ కూడా జరుగుతుంది. మన మండలంలో 15 పోలింగ్ బూత్లు ఉన్నాయి. అందులో 9 లొకేషన్స్ ఉన్నాయి. 9 మైక్రో అబ్జర్వర్స్ను కూడా పెట్టాము. పీఓ, ఏపీఓ, అదర్ పోలింగ్ ఆఫీసర్స్ కూడా ఒక్కొక్క పోలింగ్ స్టేషన్కి 3 అలాట్ చేశాము. మనకు వీళ్ళు సహాయం చేయడానికి వీఆర్ఓలు, బిఎల్ఓలు కూడా ఉన్నారు. మనకు నల్లపురెడ్డిపల్లి, నల్గొండపల్లి, ఎర్రబల్లిలో 3 హెల్ప్ డెస్క్లు కూడా పెట్టాము. అక్కడ బస్ సౌకర్యము, ఆటో సౌకర్యం కూడా కొంచెం పక్క గ్రామాలకు వెళ్ళడానికి ఓటర్లకు అనుకూలంగా ఉండేట్టుగా ఏర్పాట్లు చేశాము. ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ దాదాపు కంప్లీట్ అయిపోయింది. ఇంకా బస్సులు కూడా రెడీగా ఉన్నాయి. ఇంకా పోలింగ్ సిబ్బందితో ఈ పోలింగ్ మెటీరియల్ అంతా తరలిస్తున్నాం. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆ వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఓటింగ్ బాగా శాంతియుతంగా జరగడానికి అవసరమైన ఏర్పాట్లన్నీ మేము చేశాము. ఇప్పుడు ఈ 15 పోలింగ్ బూతుల పరిధిలో ఎంతమంది పోలింగ్ సిబ్బందిని ఏర్పాటు చేశారు? ఇప్పుడు ఇక్కడ ఈ జెడ్పీటీసీ ఎన్నికలన్నీ కూడా బ్యాలెట్ పద్ధతిలో జరుగుతూ ఉంటాయి. అది ఎట్లా ప్రజలకి అవగాహన ఎట్లా కల్పిస్తున్నారు? బ్యాలెట్ ఇప్పుడు కొత్తగా కాదు, గతంలో చాలా సంవత్సరాల నుంచి ఉన్నవి కాబట్టి అందరికీ ఓటర్లందరికీ కూడా అవగాహన ఉంది. కాబట్టి ఇప్పుడు అదే అవగాహనతో వీళ్ళందరూ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారని మా ఉద్దేశంతో ఉన్నాము. అది సార్, ఇప్పుడు ఈ నల్లపురెడ్డిపల్లి ఈ 2-3 గ్రామాల సంబంధించి పోలింగ్ కూడా చేంజ్ అయిందని కూడా ఉంది. దాన్ని వాళ్ళ ప్రజలకి ఇబ్బంది లేకుండా ఎట్లా చూస్తారు? మేము ఓటర్ స్లిప్స్ ఇచ్చేటప్పుడే మీ ఓటు ఏ పోలింగ్ బూత్లో ఉన్నదన్న విషయం వాళ్ళకి చెప్పాము బిఎల్ఓల ద్వారా. ఇంకా నెక్స్ట్ హెల్ప్ డెస్క్లు కూడా 3 గ్రామాల్లో పెట్టాము. అక్కడ కూడా మా సిబ్బంది ఉన్నారు. ఓటర్ లిస్టులు కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఎవరైనా ఓటర్ వెళ్ళి నా ఓటు ఎక్కడుందని కనుక్కోవడానికి ఆ పోలింగ్ సహాయ కేంద్రానికి వెళ్తే వాళ్ళు గైడ్ చేస్తారు. అది ఈ 15 పోలింగ్ కేంద్రాలు కూడా అత్యంత సమస్యాత్మకమైనటువంటి ప్రాంతము. అక్కడ పోలీస్ ప్రొటెక్షన్ కావచ్చు, అంటే 100 మీటర్ల దూరం కూడా ఇవన్నీ నిబంధనలు పెట్టారు. అన్ని నిబంధనలు పోలీసు వారు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి పోలింగ్ సెంటర్ నుంచి కూడా ఒక ఎస్ఐ వాళ్ళ సిబ్బందితో అలాట్ చేశారు పోలీస్ డిపార్ట్మెంట్ వారు. సో ఇలాంటి విఘాతం కలగకుండా ఎన్నికలు సక్రమంగా జరగడానికి అవసరమైన ఏర్పాట్లన్నీ చేశాం. బ్యాలెట్ బ్యాగ్స్లు ఏమైనా రిజర్వ్ పెట్టుకున్న సందర్భం ఏమన్నా ఉన్నాయి. జోనల్ ఆఫీసుల దగ్గర ఉంటాయి, రిజర్వ్గానే ఉన్నాయి. అవసరమైతే ఉపయోగిస్తాం. అది ఇది ఆర్ఓ వెంకటపతి గారు చెప్తుంది. దీనికి సంబంధించి పులివెందల మండల పరిధిలో ఉన్నటువంటి పోలింగ్ సిబ్బందిని అంతటి కూడా ఇవాళ సాయంత్రం 6 పంచాయతీల్లో జరిగేటువంటి పోలింగ్ ప్రక్రియ కోసం సాయంత్రం లోపల వాళ్ళందరినీ కూడా ఆ ప్రాంతాలకు పంపించే విధంగా బస్సులు కూడా ఇక్కడికి సిద్ధంగా ఎంపీడీఓ కార్యాలయం వద్ద కూడా సిద్ధం చేశారు. ఈ పోలింగ్ సిబ్బంది అందరూ కూడా
వాళ్ళు వెళ్ళడానికి కూడా సమాయత్తమవుతున్నటువంటి పరిస్థితి. ఎవరికి కేటాయించినటువంటి ఆ పోలింగ్ బూతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బ్యాలెట్ బాక్సులను అదేవిధంగా ఎన్నికల సామాగ్రిని తీసుకొని వెళ్ళడానికి కూడా సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ బ్యాలెట్ బాక్సుల ద్వారానే రేపు పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించినటువంటి పోలింగ్ ప్రక్రియ జరిగేటువంటి అవకాశం ఉంది. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ ఒంటిమిట్ట పులివెందల ఈ 2 మండలాలకు సంబంధించినటువంటి పోలింగ్ జరగనుంది. పులివెందల మండలంలో 10,600 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదేవిధంగా ఒంటిమిట్ట ప్రాంతంలో కూడా 30 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అక్కడ కూడా 24,000 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేటువంటి అవకాశం ఉంది. ఈ 2 మండలాల్లో దాదాపు 1,400 మంది పోలీసులతో పటిష్టమైనటువంటి బందోబస్తు చర్యలు కూడా చేపట్టారు పోలీస్ శాఖ. కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ పులివెందల్లోనే మకాం వేసి ఈ బందోబస్తును కూడా పర్యవేక్షిస్తున్నారు. మరీ ముఖ్యంగా ఇప్పటికే 500 మంది అనుమానితులను, అల్లరి ముక్కలను, రౌడీ షీటర్లందరినీ కూడా బైండ్ ఓవర్ చేశారు. రేపు జరిగేటువంటి ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడానికి ఏ చిన్న సంఘటన జరిగినా వారిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామని ఇప్పటికే పోలీస్ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. స్థానికులు ఎవరు కూడా రేపు పోలింగ్ సమయం ముగిసే వరకు ఈ 2 మండలాల్లో స్థానికేతరులు ఎవరు కూడా ఈ ప్రాంతంలో ఉండకుండా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఎవరైనా ఏ ప్రాంతం వారైనా ఈ ప్రాంతంలో ఉన్నట్లయితే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు, తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ 2 మండలాల పరిధిలో ఉన్నటువంటి 13-15 చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. జిల్లా సరిహద్దులో మరో 13 చెక్ పోస్టులు ఏర్పాటు చేసి అనువనువుడు కూడా పోలీసులు జల్లెడపడుతున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా ఈ 2 పార్టీలు ఈ పులివెందల మండలంపైన దృష్టి కేంద్రీకరించిన నేపథ్యంలో పోలీస్ శాఖ కూడా ఈ రేపు జరిగేటువంటి ఎన్నికలపైన ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏ చిన్న సంఘటన కూడా జరగకుండా ప్రత్యేకమైనటువంటి బందోబస్తు చర్యలు అయితే చేపట్టింది. ఇది పులివెందల నుంచే తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో కెమెరామెన్ జగదీష్తో మురళి, ఈటీవీ న్యూస్.